మేడంకి ఆత్మ ప్రణామాలండి. అలాగే జూమ్‌లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు దీప అండి. నేను ఐబీఎం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి మన అహంకారాలు, మమకారాలు పోగొట్టుకోవాలి. అంటే అసలేంటి ఈ అహంకారం, మమకారాల వల్ల మనకి ఏంటి లాభము, లాసు అనేది తెలుసుకోవాలండి కొంత. అంటే అసలు మనము ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టిన తర్వాత అంటే ప్రాపంచికంగా అహంకారం అన్నిట్లో ఉంటుంది. కానీ ఏ చిన్న పని చేసినా నేనే చేశానని అనుకుంటారు. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టిన తర్వాత అంటే మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది గురువుల్ని కలిసినా, ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా, మనలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకోవాలనే చెప్తారు. ఎందుకు ఈ అహంకారం పోగొట్టుకోవాలని అంటారంటే, మనకి ఆత్మదర్శనం అనేది కాదు. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే, ఈ అహంకారం అనేది, మమకారం అనేది పోగొట్టుకుంటేనే మనం ఎదగగలుగుతాము. అంటే ఈ అహంకారం అన్నిటికి అడ్డుపడతా ఉంటుంది. మన జీవితంలో ఎన్నో కష్టాలకి, నష్టాలకి గురి చేస్తూ ఉంటుంది. మరి మానసికంగా గూడా ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేని జీవితంలో ఏమీ సాధించలేరండి. మరి మమకారం వల్ల ఏంటి అయ్యా అంటే, మరి మమకారం వల్ల అంటే భార్య మీద గానీ, భర్త మీద గానీ, పిల్లల మీద గానీ, ఈ మితిమీరిన మమకారం వల్ల ధనం మీద గానీ, సంపదల మీద గానీ, ఇంకా అంటే వాళ్ళకున్న ఆస్తుల మీద అంటే ఏ రకంగానైనా వారికున్న ఆశల మీద మితిమీరిన మమకారం ఉంటే, అవి ఎక్కడ చేజారిపోతాయో అన్న భయంతోనే గడవవలసి వస్తుంది జీవితమంతా. అంటే తాను సంపాదించినవి కోల్పోతానన్న భయంతోనే ఉంటారు. మరి ఈ మమకారం వల్ల ఏంటి అంటే, భర్త ఒకళ దూరమైనా గానీ ఆమె తట్టుకునే పరిస్థితి ఉండదండి. అదే మనము వాళ్ళు గూడా వేరే లోకం నుంచి వచ్చిన ఒక ఆత్మలే, నేను వేరే లోకం నుంచి వచ్చిన ఆత్మనే అని అనుకున్నప్పుడు, ఆ మమకారం అనేది అంటే సేవ అయితే చెయ్యాలి బాధ్యత గాబట్టి. కానీ మితిమీరిన మమకారం పిల్లల మీద గానీ, భర్త మీద గానీ, సంపదల మీద గానీ పెంచుకోవద్దండి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఆ తల్లి ఆ కొడుకు మీద విపరీతంగా మమకారం పెంచుకుంటుంది. అతనేం చేశాడంటే ఇంక వృద్ధాప్యం వచ్చిన తర్వాత అమ్మ బట్టలన్నీ సదురుకో, మనం ఇక్కడికే వెళ్ళొద్దాం అనేసి సదిరిపిస్తాడు. బట్టలన్నీ బ్యాగ్ సదురుకున్న తర్వాత అనాథాశ్రమం దగ్గర దింపేసి ఎళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆ తల్లేం చేస్తుంది అంటే మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయి, నా కొడుకొస్తున్నాడు నన్ను తీసుకెళ్ళడానికి అని రోజు బ్యాగ్ సదురుకోవడం, రోడ్డు మీదకొచ్చి నిలబడడం అంట. వస్తాడమ్మా నా కొడుకొస్తాడు, నా కొడుకొస్తాడని రోజు అలా సదురుకోవడం, రోడ్డు మీదకొచ్చి చూడడం. అంటే ఎంత డిస్టర్బ్ అయిపోయిందో. అతను మరి బయటికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళాడు. వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఎంత కష్టపడి పెంచుంటుందండి ఆ తల్లి. మరి అలా చేయడం ఆ మమకారం వల్లే కదా ఆమె 6 నెలల కన్నా ఎక్కువ బతకలేదు. కానీ ఆ పిచ్చి మమకారం పెంచుకోవడం వల్ల వాళ్ళు అలా చేసేసినారు. ఉన్న ఆస్తులన్నీ కూడా అండి పిల్లల మీద ప్రేముంటే ఉండొచ్చు కానీ, అన్నీ ఇచ్చేసి వాళ్ళని దేహి అని మనం అడుక్కోవద్దండి. ఎందుకంటే ఎంతో కొంత మన దగ్గర మనకి సెల్ఫ్‌గా మనం ఉంచుకోవాలి కొంత. కొంత మాత్రమే వారికి అంటే ఒక నీకు ఎంతుంటే అంత. ఎంత కొంతైనా సరే నీకంటూ నువ్వు, నీ భార్య బతికి ఉన్నంత సేపు నీ దగ్గర ఉండాలి. నీ తదనంతరం నువ్వేదైనా వాళ్ళు ఏదైనా తీసుకొని, ఏమైనా చేసుకోని. కానీ, ఆ స్వతంత్రం మాత్రం ఆ భర్తకి, భార్యకి ఖచ్చితంగా ఉండాలండి. అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు మన పిల్లలే కదా అని అనుకోని, వాళ్ళకి అన్నీ ఇచ్చేసి, వారి చేతిలో నుంచి మనం ఇన్ని బాధలు పడవలసిన పని లేదు. అంటే ఆ పిచ్చి మమకారం పెంచుకోకుండా అంటే మన బాధ్యతే. ఎవరు వేరు వేరు లోకాల నుంచొచ్చారు. వేరు వేరు లోకానికి వెళ్ళిపోతారు. అంతే తప్ప ఆ మమకారాన్ని అతిగా పెంచుకోవద్దండి. మరి ఈ సంపదలైనా సరే అవి పోతాయని భయముంటుంది. మరి ఇవన్నిటి వల్ల సాధన చేయలేరండి. మరి గురువొచ్చినంక ఏమవుతుంది జీవితంలోకి? "నువ్వు దేహం కాదు నాయనా ఆత్మవి" అని చెప్పారు. ఈ ప్రపంచమంతా నశించిపోయేదే. ఇదేమీ శాశ్వతం గాదు. ఈ శరీరము శాశ్వతం గాదు. ఈ మనసు శాశ్వతం గాదని చెప్పారు. మరి నువ్వు ఆత్మవి అన్నప్పుడు, అప్పుడు నువ్వు ఇంకా ఏంటి ఈ సాధన వైపు మొగ్గు చూపడానికి వీలుంటుంది. మరి ఎంత సాధన చేసినా, ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నా, ఎంత జ్ఞానం వింటున్నా మరి ఆత్మ దర్శనం కలగకపోవడానికి ఏంటయ్యా అంటే, ఈ అహంకారం ఎక్కడో ఒక దగ్గర దెబ్బతీస్తుంది. అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా అహంకారం ఉన్నా, అది ప్రాపంచికంలో చిన్నదే గదా అని అనిపిస్తుంది గానీ,
ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినంక అది పెద్దదిగా మన ముందు క్వెషన్ మార్క్ లాగా కనిపిస్తుందండి. చిన్న విషయం గూడా ఈ ఆధ్యాత్మిక జీవితంలో పెద్దదిగానే భూతద్దంలో జూసినట్టుగానే కనిపిస్తది. ఈ అహంకారం తొలగించుకోవాలి. మరి గురువుల దగ్గర మనం ఎందుకు ఈ శరీరం నేను అనుకుంటే అహంకారం వస్తుందండి. నేను ఆత్మని అనుకుంటే వినయం వస్తుంది. మరి ఈ శరీరమే నేను అనుకోవడానికి కారణం ఏంటి అంటే, పుట్టిన దగ్గర నుంచి ఈ శరీరాన్నే చూస్తున్నాము. దీనికొక పేరు పెట్టారు. మరి పేరు పెట్టి దాన్ని పిలుస్తున్నారు. ఏది చేసినా నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నావు. అది అహంకారంగా మనకి ఇంగ వస్తుంది. అంటే నేను శరీరం కాదు ఆత్మని అనుకున్నప్పుడు అంత వినయం వస్తుంది. కానీ శరీరమే నేను అనుకుంటే అహం వస్తుంది. అంటే ఈ అహంకారాల్లో గూడా 3 రకాలున్నాయండి. స్థూల అహం, సూక్ష్మ అహం, వాస్తవిక అహం. మరి స్థూల అహం ఏంటయ్యా అంటే నేనే శరీరం అంటే నేను తల్లి గర్భంలో నుంచి వచ్చాను కాబట్టి దీనికొక పేరు పెట్టారు. ఈ శరీరం అంటే నేను ధనవంతుడిని లేదా పేదవాడిని, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, వాడు మంచోడు, వాడు చెడ్డోడు అంటే ఇలా రకరకాలుగా వేరు వేరుగా చూస్తుంది. శరీరాన్నే చూస్తా ఉంటాడు. అంటే పూర్తిగా అజ్ఞానపు దశలోనే ఉంటాడు. అంటే ఇది మూర్ఖపు దశే అనొచ్చు. అంటే ఎంతసేపటికి ఈ శరీర భ్రాంతిలోనే ఉంటాడు. ఇంకా ఏంటి అంటే ఇది తమో గుణంలో ఉంటాడితను. స్థూలాహంలో తమో గుణంలోనే ఉంటాడు. జంతు బలులిస్తా ఉంటాడు. భూత, ప్రేత, పిశాచాలని పూజలు చేస్తా ఉంటాడు. ఆ పూజలే ఇష్టపడతా ఉంటాడు. అంటే ఈ గుణం వల్ల అసలు ఈ ఈ గుణము మరి దీనికి శరీరమే నేననుకున్నప్పుడు అహంకారం పెరిగిపోతా ఉంటుంది. మరి అది ఎలా తగ్గిద్దయ్యా అంటే ఇప్పుడు ఈ అందరూ గూడా ప్రతిసారొచ్చారు మన జీవితంలోకి. వచ్చి ఏం చేశారు ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని బలులిచ్చినా, ఎన్ని జేసినా గానీ రోగం తగ్గలేదనుకోండి. మరి చెప్తున్నారు గదా! ధ్యానం వల్లే జ్ఞానం, జ్ఞానం వల్లే ముక్తి అని చెప్పినా, మరి ధ్యానం వల్ల రోగాలు గూడా తగ్గుతాయంట అని ప్రతిసారి ఒక చాక్లెట్ ఎసేస్తే ఏం చేశారు? అంటే నిజమే కదా! అన్ని చోట్ల తిరిగి తిరిగి ఇసుగొచ్చేసి ఈ జబ్బు ఎలాగో తగ్గలేదు కాబట్టి నేను దీంట్లోకి వస్తే ఓకే. తగ్గుతుందేమో అన్న కాన్సెప్ట్‌తో మరి దీంట్లోకి రాంగాలనే ఏం చెప్తారు సారు? మీరు మాంసాహారం మానేయండి అని ముందే చెప్తున్నారు. మరి మాంసాహారం మానేయండి అనన్నప్పుడేంటి? అలా అయినా సరే ఆ జంతు బలుల్ని ఆపుతున్నారు. ఆ రోగం కారణంగా పేరు పెట్టుకొని ధ్యానంలోకి వచ్చినా అంత జంతు బలులు ఆపిని ఆ మాంసాహారం మానేస్తాడు అంటే గురువు చెప్పిన మాట వల్ల అతను ఈ ధ్యానంలోకొచ్చి మాంసాహారం మానేశాడు. అంటే గురువు వాక్కు త్రికరణ శుద్ధిగా ఉంటుంది. సత్యవాక్కు గాబట్టి మరి ఇన్ని లక్షల మంది జనాభా మరి ఇంతమంది గూడా అప్పటి వరకు అంతా నాన్ వెజ్ తినేవాళ్ళు. ఒక్క పత్రిసారి మాట వల్ల ఇంతమంది ధ్యానులుగా మారారు. ఇంతమంది మాంసాహారం మానేశారు అంటే ఆయన సత్యవాక్కు వల్ల వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా గురువు మాట విన్నప్పుడు అంటే ఈ గుణంలో నుంచి అంటే ఈ నాన్ వెజిటేరియన్ మానేస్తారు. నేను శరీరం అనే భ్రాంతి కొంతగా తొలగిపోయి, ఈ నేను శరీరం గాదు ఆత్మ, ఈ కర్మ సిద్ధాంతం వల్లే ఈ రోగాలొస్తున్నాయి అనేది తెలుస్తుందండి. కొంత స్థితమైతది. అంటే ఓహో! నేను చేసుకున్న కర్మ వల్లేనా ఈ జబ్బులొచ్చేది అనేది తెలుసుకొని, ఈ స్థూలాహాన్ని తగ్గించుకుంటారండి. మరి సూక్ష్మాహం ఏంటి అయ్యా అంటే, ఇది రజోగుణానికి సంబంధించింది. ఇక్కడ శరీరము ఉంటుంది, మనసు ఉంటుంది. ఇక్కడేంటి అంటే పదవులు, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, నేను అంటాడు. ఏది చూసినా నావి, నావి అంటాడు. నా నా కోసం ఎంతైనా అంటే తన నా నేను నావి అన్నప్పుడు ఇంకా పక్కోడిని ఏం చేసినా పర్వాలేదు. వాడిని దౌర్జన్యంగా అయినా తీసేసుకుంటాడు రజోగుణంలో ఉండడం వల్ల. వీళ్ళు పూజలు చేస్తారు. ఏం పూజలు అంటే మామూలుగా ఇప్పుడు జనరల్‌గా చేసే పూజలు, హోమాలు ఇవన్నీ కూడా కీర్తి ప్రతిష్టల కోసమే చేస్తా ఉంటారు. అంటే ఈ హోమం చేస్తే, ఈ లక్ష్మీ గణపతి హోమం చేస్తే, లక్ష్మీ కుబేర హోమం చేస్తే డబ్బు కలిసొస్తుంది అన్న ఉద్దేశంతోనే ఈ ఈ ఈ రజోగుణంలో ఉన్నవారు అంటే ఈ శరీర స్థితిలోను, కొంత మనస్థితిలోను ఉంటారు కాబట్టి ఈ రకంగా జేస్తారు. ఇక్కడ గూడా గురువు ద్వారా తెలుసుకుంటారు సాధన మంచిది అని. తెలుసుకొని వీళ్ళేంటి కొంత అటు ఉంటారు, కొంత సాధన చేస్తా ఉంటారు. ఇక్కడ ఈ అహం కూడా ఇలాగా తగ్గించుకుంటారండి. మరి సాత్విక అహం ఎలా అంటే మూడోది వాస్తవిక అహం ఎలా తగ్గుతుంది అంటే ఇక్కడేంటి అంటే వీళ్ళు సాత్విక గుణంలోనే ఉంటారు. వీళ్ళెలాగా అంటే కొంత
ఈ గురువు మాటలు వినడం వల్ల ఈ ఈ దీంట్లోకి సాధనలోకి వచ్చారు. కానీ, నేను వేరే, భగవంతుడు వేరే అన్న స్థాయిలో ఉంటారు. ఈ భగవంతుడు వేరే అన్న స్థాయిలో ఉండడం వల్ల ఏంటి? నేను అద్వైతంలో ఉంటుంటారు. వాళ్ళు వేరు, నేను వేరు. కానీ ఎప్పుడైతే గురువు ద్వారా జ్ఞానం వింటూ ఉంటాడో, నేను ఆత్మనే, అన్ని జీవులు ఆత్మస్వరూపాలే, అన్నీ భగవత్ స్వరూపాలే. ఇక నేను ఆత్మనే, అన్నీ ఆత్మస్వరూపాలే అన్నప్పుడు నేను వేరు, అవి వేరు కాదు. అంటే అద్వైతంలోకి వస్తాడు. అంటే అన్నీ ఒక్కటే. అప్పుడు ఆ వాస్తవిక అహం గూడా ఇతనికి తొలగుతుందండి. ఈ 3 అహాలు కూడా ఈ రకంగా స్థూలాహం, సూక్ష్మాహం, వాస్తవిక అహం కూడా గురువు చెప్పిన జ్ఞానాన్ని వినటం వల్లే తొలగుతుంది. మరి మనము గురువుకి, మరి ప్రకృతికి, భగవంతుడికి వినయంగా ఉండాలండి. మరి భగవంతుడి దగ్గర వినయంగా ఎందుకుండాలి? నేను అహంకారం ఎక్కడ ప్రదర్శిస్తున్నాను అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి భగవంతుడి దగ్గర అహం ఏంటంటే, ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను, ఇవి నావి కదా అంటున్నావు. ప్రకృతిలో అన్ని జీవులు అనుభవించడానికి ఆ భగవంతుడే అన్నీ ఏర్పాటు చేశాడండి. నీవంటూ ఏది తెచ్చుకోలేదు. కానీ మరి నేను చేస్తున్నాను, ఇవి నావి కదా అంటే, అక్కడ భగవంతుడి దగ్గర నువ్వు అహంకారాన్ని ప్రదర్శించినట్లే. అంటే ఇవి ఈశావాస్యోపనిషత్తులో గూడా చెప్తారు. ఇవేవి నీవి కావు నాయనా! నీకు అర్హతను బట్టి ఇవ్వబడ్డాయి. నీకు అనుభవించడానికి మాత్రమే అర్హత ఉంది కానీ, ఇవేవి నీవి కావు అనేసి చెప్తారు. అంటే ఈ రకంగా ఇవేవి నీవి కావు అంటే, ఈ రకంగా ఆహ్, వా అనుభవించడానికి అర్హత ఉంది. నావి కావు అన్నప్పుడు ఇంకా అక్కడ వినయమొస్తుంది. అంటే మనము ఈ గురువు ఏది చెప్పినా ఆ మాటని ఆచరణలో పెట్టుకోవాలి అంటంటారు. ఎందుకు ఆచరణలో పెట్టుకోవాలి అంటే, నిరంతరం నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవి అని పదే పదే మార్నింగ్ జూమ్‌లో సారు భీమవరం వెళ్ళినా అంటే చెప్తానే ఉన్నారు. అయినా సరే మనకు కొంత ఈ ప్రాపంచికంగా ఉన్నప్పుడు అంటే క్లాస్ విన్నంత సేపు నేను ఆత్మనే అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ప్రపంచంలోకి బయటకు అడుగు పెడతాడో అప్పుడు మాయ అనేది ఆవహించి మళ్ళీ శరీర భ్రాంతిలోనే పడిపోతాడు. అంటే మాయ ఎప్పుడూ మనల్ని కిందికి లాగుతానే ఉంటుంది. అంటే గురువు చెప్పే మాటని మనం ఆచరణలో పెట్టుకున్నప్పుడు నేను దేహం కాదు ఆత్మని అనే ఎరుక నువ్వు ఎప్పుడు ఆ మాయలో పడిపోకోకుండా ఉన్నప్పుడు అంటే అది ఆచరణలోకొస్తే అది రాతి మీద రాతలాగా ఉంటుందండి. ఇలా ఆచరణ లేని మరి మాటలెలా ఉంటాయి? నీటి మీద రాతలాగా ఉంటాయి. అంటే మళ్ళీ దేహభ్రాంతి వచ్చేస్తది. అంటే ఈ దేహభ్రాంతి పోవాలి అంటే ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరించినప్పుడే నువ్వు ఆత్మవి అన్నది నీలో స్థితమవుతుంది. అంటే ఏది చెప్పినా గురువుగారు ఈ అహంకారాన్ని మనలో తొలగించడానికే మనకి ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నారు. గురువు కొంతమందిని తిడతా ఉంటారు. కొంతమందిని అసలు వారికేసి మొహంకేసే చూడరు. కొంతమందిని కొడతారు గూడా. అంటే వారిలో ఉన్న అహం గురువుకే తెలుస్తుంది గానీ, నాలో ఏ అహం లేదు గదా! అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే హ్మ్, ఎంత అహం ఉందో గురువుకే తెలుస్తుంది కానీ, నాది నాకు తెలీదండి. అంటే అక్కడ ఇప్పుడు ఖాళీ కుండలో నీరు నింపవచ్చు కానీ, నిండు కుండలో నీరు నింపలేమండి. అంటే నీకు ఎంత అహంకారం ఉన్నదన్నది నీ మాటల్లో గురువుకి అర్థమవుతుంది. అంటే చాలా జాగ్రత్తగా నీ ప్రవర్తన, నీ మాటలను బట్టి గురువు గ్రహించేస్తాడు. అంటే నీలో అహం తొలగించడానికే గురువు రకరకాలుగా మనని టెస్ట్ చేస్తా ఉంటారు. మరి రాఘవరావు సార్‌ని కూడా నాకు అహంకారం ఉందా అండి? పత్రి సార్‌ని అడిగినప్పుడు, పాలు పెరుగయినంక ఇంకా పాలవ్వవు నాయనా అన్నారంట. అంటే అహం లేదనే చెప్పారంట. అది నిరూపించడానికి పెద్ద మీటింగ్ జరిగినప్పుడు 2 సార్లు చెంప మీద కొట్టాల్సొచ్చిందంట సార్‌ని. అయినా సరే గురువు నన్ను కొట్టాడు అంటే నేనేదో సరి చేసుకోవాల్సింది ఉంది. కొట్టాడు, తిట్టాడు అని మన జూమ్‌లో అటెండ్ అవ్వకోకుండా, భీమవరం రాకోకుండా, క్లాసులు వినకోకుండా ఉంటే గురువుకి ఏమీ నష్టం లేదండి. నీవెంత అహంకారం ప్రదర్శించుకుంటే నీవే ఎదగకోకుండా పోతావు కానీ, ఆయనకేమి నష్టం లేదు. నువ్వు కాపోతే ఇంకెంతో మంది శిష్యులాయనకి. అంటే నీలో అహాన్ని తగ్గించుకోవడానికి గురువు అలా కఠినంగా ప్రవర్తిస్తాడు కానీ, ఏ మాత్రం గూడా గురువు మన మీద ఎప్పుడూ ప్రేమ ఉంటుంది అనేది అర్థం జేసుకోవాలండి. మరి ఇక్కడ అహంకారం మరి అహంకారికి ఆత్మజ్ఞానం అవ్వదు అని ఉపనిషత్తుల సారం గూడా చెప్తుంది. అంటే మరి ఈ అష్టమదాలు మానవుడికి ఉండడం వల్ల ఆధ్యాత్మికంగా అతను ఎదగలేడు అనేసి ఇక్కడ
చెప్తున్నారండి. అంటే చూడండి, అంటే ఆధ్యాత్మికంగా అష్టమదాలు ఉన్నప్పుడు ఎదగలేరు. అంటే ఈ అష్టమదాలు ఏంటయ్యా అంటే, అసలు నేను శరీరం అనే భ్రాంతే ఫస్టు అహంకారం రావడానికి కారణమవుతుంది. అసలు నేను ఆత్మని అనే ఎరుక ఉన్నప్పుడు మనకి వినయమే వస్తుంది. మరి ఇక్కడ అష్టమదాలేంటి అంటే, ఫస్టు కులమదం, ధనమదం, విద్యామదం, అధికార మదం, రూపమదం, మరి సంపదల మీద మదం, ఈషణాత్రయం ధనేషణ, దారేషణ, పుత్రేషణ, ఆశ్రిత జన పక్షపాతం. అంటే ఈ 8 మదాలు కూడా మానవుడిని ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేకోకుండా అంటే మనకి ఆత్మ దర్శనం కలగకోకుండా నువ్వెంత సాధన చేసినా ఈ ఇన్ని మదాలన్నీ ఒక్క మనిషికే ఉండక్కర్లేదండి. ఏదో ఒక మదం ఉంటే సరిపోతుంది కింద పడిపోవడానికి అనేసి చెప్తుంటారు. మరి బుద్ధుడు కూడా మరి ఉన్నతమైన జ్ఞానానికి సంబంధించింది శిష్యులకి బోధిస్తూ ఉంటే ఒక శిష్యుడు అడుగుతాడంట. స్వామి నాకు మరి ఆ జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్పండి. బుద్ధుడు బోధలు చేస్తా ఉంటే ఒక శిష్యుడు అడుగుతాడు. నాకు ఉన్నత జ్ఞానానికి సంబంధించినవి చెప్పండి అంటే, సరే నాయన రేపు నేను మీ ఇంటికి భిక్షకి వస్తాను. నువ్వు అని చెప్తాడు. సరే బుద్ధుడే నా ఇంటికి వస్తాడన్నప్పుడు ఆ శిష్యుడు అన్ని పంచభక్ష పరమాన్నాలు తనకున్న దాంట్లో రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటాడు. పెట్టేసుకుంటే ఆ సమయం రాగానే బుద్ధుడు వస్తాడు. భవతి భిక్షాందేహి అని అడుగుతాడు. మరి అడిగినప్పుడు ఏంటి అంటే, మరి ఈ ఆయన వచ్చి వెయ్యబోతాడు. అంటే ఆ పాత్ర ఎలా ఉంటుందంటే, మట్టి, ఇసుకతో కూడి ఉంటుంది. మొత్తం మట్టి, ఇసుక అంటే దాంట్లో వెయ్యబోయి ఆగుతాడన్నట్టు శిష్యుడు. ఏంటి బుద్ధుడు అడుగుతాడు, "వెయ్యి మరి వెయ్యి నాయనా భిక్ష" అంటే, "అదేంటి స్వామి పాత్ర కడగలేదు గదా! మరి కడగనప్పుడు నేను దీంట్లో వేసినా, ఆ పాత్రలో వేసిన పదార్థం అంతా వేస్ట్ అవుతుంది కదా!" అనంటే అప్పుడు "నీకెందుకు నా పాత్ర ఎలా ఉంటే నువ్వు వెయ్యి" అని అంటాడు బుద్ధుడు. "లేదు స్వామి నేనింతసేపు కష్టపడి చేసిన శ్రమంతా వృధా అవుతుంది. నేను వెయ్యలేను. నువ్వు మరి కడిగి తీసుకురండి నేను వేస్తానంటే, మరి నువ్వు నిన్న అడిగావు కదా నన్ను. మరి ఉన్నతమైన జ్ఞానానికి సంబంధించి నన్ను బోధించమని. మరి నీలో అన్ని మంచి సుగుణాలున్నప్పటికీ ఈ అహంకారం అనే కొంచెం దుర్గుణం ఉంది నాయనా. ఈ అహంకారం నీవు తొలగించుకుంటే నీకు ఉన్నతమైన జ్ఞానానికి సంబంధించిన ఎవ్వరూ చెప్పక్కర్లేదు. నీ ఆత్మ నుండే సహజంగా ఆ జ్ఞానం అనేది ఉబికి వస్తుంది." అంటే చూడండి. అంటే నీకు ఏ జ్ఞానం రావాలో నువ్వు ఎంత పర్ఫెక్ట్‌గా సాధన చేసి ఎలాంటి అహంకారము లేనప్పుడు నీ ఆత్మే నీకు గురువై లోపల నుంచి అందవలసిన ప్రజ్ఞ అందుతుంది. అంతవరకు అమ్మ గూడా అంటా ఉంటది. అంటే నీ ఆత్మ నుంచి ప్రజ్ఞ బయటికి వచ్చే వరకు నీవు నిరంతరం సాధన చేయవలసిందే. స్వాధ్యాయం చేయవలసిందే. ఈ జ్ఞానాన్ని వింటూ ఉండవలసిందే. ఆ ప్రజ్ఞ బయటికి వచ్చే వరకు గూడా నువ్వు సాధన చేయాల్సిందే అంటది. అంటే ఆల్రెడీ లోపల ఉంది ఆ జ్ఞానం. కానీ ఈ మురికి పట్టేసుకొని ఈ అహంకారం అన్నీ వేసేసుకోవడం వల్ల అది బయటికి రావట్లేదు. మరి అనేసరికి సరే అప్పుడు ఆ శిష్యుడు తెలుసుకొని తనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకుంటాడు. దాన్ని తొలగించుకోవడానికి కూడా బుద్ధుడే మార్గాన్ని చూపిస్తాడు. అంటే చూడండి ఈ అహంకారం ఉండడం వల్ల ఎంత ఉన్నతమైన జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్పినా అవి వారి స్వార్థానికే వినియోగిస్తారు గానీ లోక కళ్యాణం కోసం వినియోగించరు. అంటే ఈ జ్ఞానం అనేది లోక కళ్యాణం కోసం వినియోగించబడదు. అంటే వారు తెలుసుకుంటుంటారు అందరి దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి కానీ, అది వారికి ఉపయోగపడనిది అవుతుంది. అంటే ఈ మరి అష్టమదాల్లో ఫస్ట్ మదం వచ్చేసి కులమదం అండి. ఈ కులమదం ఏంటి అంటే, నేను గొప్ప కులంలో పుట్టాను. మరి పుట్టిందేంటయ్యా అంటే ఈ శరీరమే కదా! మళ్ళీ నేను ఈ కులంలో పుట్టాను. మరి కొంతమందినేమో తక్కువ కులం వాళ్ళని హీనంగా చూడడం. ఇప్పుడంటే కాస్త కాస్త బెటర్‌గా ఉంది కానీ, తాతయ్య వాళ్ళ కాలంలో అయితే ఇంక మరి తక్కువ జాతి వారిని కనీసము ఇంటి మొత్తంలోనే అట్లా కూర్చోబెట్టి నీళ్ళు గూడా మీద నుంచి పోస్తుండేవాళ్ళు. అంటే అంత హీనంగా చూసారప్పుడు. మరి ఏంటో అలా. అంటే ఇక్కడ కులం అంటే నేను గొప్ప కులంలో పుట్టాను, నేను గొప్ప కులంలో పుట్టాను అంటారు. అసలు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినంక ఎవరినైనా కులాన్ని అడుగుతున్నాడు అంటే వాడికి ఇంకా గురువు చెప్పిన జ్ఞానం అర్థం కాలేదనే అర్థం జేసుకోవాలి. అంటే అతనికి ఇంకా ఆ జ్ఞానం రాలేదనే తెలుసుకోవాలి. అసలు మనము అందరూ ఆత్మలే అయినప్పుడు ఇంక నీకు కులంతోని ఏం పని? ఆ కులంతో ఏం జేసుకుంటావు? నేను బ్రాహ్మిన్స్ అండి, నేను వైశ్యాస్ అండి, లేపోతే నేను రెడ్డీస్ అండి, నేను కమ్మాస్ అండి అంటే అసలు ఆ కులం మనకి ఏం పని?
ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుదలకు కావాల్సింది జ్ఞానమే. అది గురువిస్తున్నాడు. అందరూ ఆత్మలే. అంటే ఈ కులం అనేది కూడా మనని ఆత్మపరంగా ఎదక్కోకుండా అడ్డుపడుతుంది అనేసి చెప్తున్నారు. ఇంకొక మతం వచ్చేసండి ధనమదం. మరి ఈ ధనమదం కూడా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడైతే అసలు డబ్బున్న వాళ్ళ వెనకాతలే జనాలు పడుతున్నారు. అంటే ఎవరికి డబ్బు హై పొజిషన్ ఉందనుకోండి, ఆ పెళ్ళిళ్ళకి పోయినా, ఆ ఫంక్షన్‌లకి పోయినా వాడి వెనకే తిరుగుతున్నారు. అసలు వాడికి అహంకారం పెంచడానికి వీళ్ళే కారణమైతున్నారు. వాడొస్తే వచ్చాడు. మన మానాన మనం పని జేసుకోవచ్చు కదా! వాడినేదో పొగుడుకుంటా, వాడెనక తిరుక్కుంటా, వాడి వల్ల ఏమన్నా మనకి యూజ్ అయితదా అంటే, ఏమీ యూజ్ గాదు. వాడలా వస్తాడు, 2 నిమిషాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ వాడు డబ్బున్నోడని 10 సార్లు అనుకోవడం వల్ల మనకేమొస్తుందంటే ఏమీ రాదు. కానీ మరి ధనం ఉన్నవాడిని ఎప్పుడైనా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి "నువ్వు ధ్యానం చెయ్యి నాయనా కాసేపు" అంటే, "నాకు తీరిక లేదండి. పని బిజీ. నేను ఈ వ్యాపారం చేస్తూ ఉంటాను. నేను ఈ ఉద్యోగం చేస్తూ ఉంటాను" అంటాడు. మరి తీరిక లేదు అంటాడు. పోనీ చావొస్తే వాడేమైనా చచ్చిపోకుండా ఉంటాడా అంటే, ఆ క్షణంకి తీరికొస్తది ఖచ్చితంగా. వాడు వద్దన్నా అది తీసుకుపోతది. మరి టైం లేదు అంటున్నాడు కాబట్టి వాడొచ్చిన చావనేదొస్తే ఆ టైంకి వాడెళ్ళిపోతాడు. అంటే తీరిక లేదు అనేవాడికి నిద్రపోవడానికి టైముంటుంది. తినడానికి టైముంటుంది. కానీ ఈ ధ్యానం చెయ్యి నాయనా అంటే తీరిక లేదంటాడు. అంటే వాడిని మరి ఇంకేమనాలి? వాడికింకా అర్హత రాలేదులే. ఇంకొన్ని జన్మలు ఎక్కువ తీసుకో నాయనా అనేసి సార్ గూడా అంటుంటారు. నీకింకా అర్హత రాలేదు తీసుకో. 100 జన్మలు, 10 జన్మలు, 20 జన్మలు తీసుకో. నీవెన్నైనా భరించొచ్చు అని అంటుంటారు. అంటే ఇన్నిటికి తీరిక ఉంది గానీ, ఈ ఆత్మ మార్గంలోకి రావడానికి మాత్రం తనకి తీరిక లేదు అనేసి అంటున్నాడు. ఈ ధన మదం వాళ్ళు. అంటే మరి ఇంకా ఇంకొక మదం వచ్చేసి విద్యా మదం అండి. ఈ విద్యా మదం ఏంటి? మరి నేను బాగా చదువుకున్నాను. ఓకే. అంటే నేను ఐఏఎస్‌నో, లేపోతే ఐపీఎస్‌నో, లేపోతే కలెక్టర్‌నో ఇంకా మరేంటి మంచి మంచివి ఇప్పుడైతే ఇవన్నీ ఇవే వస్తున్నాయి గదా! అంటే సాఫ్ట్‌వేర్స్ బాగా అంటే వాళ్ళకి సాలరీస్ కూడా హైలో ఉంటుంది. మరి ప్యాకేజ్‌లే 2,00,000, 1,00,000 ఇట్లా బాగా అంటే అంత హై రిచ్‌లో సాలరీస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి తీరికలేదు. అంటే ఆ విద్య అనేది మనకి వినయాన్ని పెంచాలి గానీ అహంకారం పెంచకూడదండి. అంటే ఆధ్యాత్మిక విద్య అనేది వినయాన్ని పెంచుతుంది. ప్రాపంచిక విద్య అనేది అహంకారాన్ని పెంచుతుంది. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ విద్య మరి ఇంత చదువుకున్నావు ఆత్మజ్ఞానం లేని విద్య వ్యర్థమే గదండీ! భగవంతుడిని చేరుకోలేని విద్య నువ్వెంత నేర్చుకున్నా ఇక్కడి వరకే నీకు పనికొస్తుంది గానీ, పైన ఏమీ నీకు యూజ్ అవ్వదు గదా! ఇక్కడ ఈ ఈ కొద్ది కాలానికే పనికొస్తుంది. నువ్వు బతికున్నంత సేపే పనికొస్తుంది. తర్వాత ఏమీ అవ్వదు. నీకు యూజ్ అవ్వదు. మరి ఈ విద్యా మదం ఏంటి అంటే, ఒక లెక్కల మాస్టర్ బాగా మ్యాథ్స్ పర్ఫెక్ట్‌గా లెక్కలు సూపర్‌గా వచ్చాయనకి. అంటే ఆయన ఒక ఎండాకాలంలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేయవలసొచ్చి ఎండలో బయలుదేరాడు. ఎండ బాగా కొడుతుండేసరికి నడవలేక ఓ చెట్టు కింద ఆగుతాడన్నట్టు. ఓ చెట్టు కింద ఆగితే ఏంటి? అది మర్రి చెట్టు. లెక్కలు బాగా వచ్చుగా ఈ లెక్కలు మాస్టర్‌కి. లెక్కలు వేస్తా ఉంటాడు. ఏంటి బుద్ధి లేదు ఈ భగవంతుడికి. నాకు తెలిసినంత లెక్కలు గూడా భగవంతుడికి తెలీదు. ఎవరైనా అంత అంత సన్న గుమ్మడికాయ తీగకేమో ఇంతింత దొడ్డు గుమ్మడికాయలు పెట్టాడు. ఇంత చెట్టుంది పైన. దీనికేమో చిన్న చిన్న మర్రికాయలు పెట్టాడు. లెక్కల్లో అసలు శాతం, నిష్పత్తి, రేషియోలు గూడా ఈ భగవంతుడికి తెలియదేమో అనేసి అనుకుంటా ఈ లెక్కల మాస్టర్ ఇగ మరి గర్వం, అహంకారం ఉంది కదా! అంటే ఈ లెక్కల మాస్టర్ మనసులో అనుకుంటా ఉన్నాడు. ఈ లెక్కలు రావు. ఈ భగవంతుడికి సరిగ్గా పెట్టలేదు. సన్నదికేమో ఇంత దొడ్డు గుమ్మడికాయ. మరి అంత పెద్ద మర్రి చెట్టుకేమో చిన్న చిన్న మర్రికాయలు పెట్టాడనేసి, సరే ఎండ ఎట్లాగో కొడుతుందిగా చెట్టు కిందనే కదా ఆగింది. సరే 2 నిమిషాలు ఇలా పడుకుందాంలే అనేసి అలా పడుకోబోయాడు. పడుకునేసరికి ఎప్పుడైతే ఆ గాలి రివ్వున వీచిందో ఒక మర్రికాయొచ్చి నెత్తి మీద పడిందంట. ఆ నెత్తి మీద ఎప్పుడైతే పడేసరికి, అప్పుడు లెక్కల మాస్టర్‌కి గిర్రునని బుర్ర తిరిగింది. బుర్ర తిరిగి ఏమైంది? వామ్మో! నిజంగా భగవంతుడు ఎంత కారుణ్యమూర్తి. నిజంగా లెక్కలు కరెక్ట్‌గా ఆయనకొచ్చు. ఎంతోమంది ఈ మర్రి చెట్టు కింద అంటే ఎంతోమంది అంటే రైతులు గాని, మరి కాపరులు గాని, ఎంతోమంది బాటసారులు గాని సేద తీరుతా ఉంటారు. మరి అంత పెద్ద మర్రి చెట్టుకి అంత పెద్ద గుమ్మడికాయంత మర్రికాయ కాస్తే, అది గినక పడి ఉంటే నేను సచ్చిపోయి, నా ప్రాణపక్షి ఎప్పుడో ఎగిరిపోయి ఉండేదే అనేసి
అంటాడు. అంటే అంత పెద్ద మర్రి చెట్టుకి చిన్న మర్రికాయ పెట్టబట్టే ఇప్పుడది పడబట్టి నాకు తెలిసి వచ్చింది కానీ, అదే గుమ్మడికాయ పడుంటే నా ప్రాణమే పోయేది అని తెలుసుకొని, భగవంతుడికి లోలోపల కృతజ్ఞతలు చెప్పుకొని, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే చూడండి భగవంతుడు చేసేది మనకర్థం కాకపోయినా, ఆయన నిదానంగా అయినా తెలుసుకుంటారు. అంటే ఎంత కారుణ్యమూర్తో భగవంతుడు. అంటే విద్య వచ్చిందనేక వినయం పెంచుకోవాలి గానీ, అహంకారం పెంచుకోవద్దండి. ఇంకోటేంటంటే రూపమదం అండి. ఈ రూపమదం ఏంటి అంటే, మరి నేను అందగత్తెను, నేను అందంగా ఉన్నాను అని అనుకుంటారు. మరి ఈ అందమేమన్నా శాశ్వతమా? అంటే ఒక చిన్న ఏదన్నా పడి మచ్చ వచ్చిందనుకో, వాడి మొహంకేసి చూడలేము. మరి అంటే ఈ అందమేం శాశ్వతం గాదు. అందము అహంకారాన్ని పెంచకూడదండి. అంటే ఈ అందం గూడా మనకి అహంకారాన్ని పెంచుతుంది అని అంటారు. మరి అధికార మదం అండి. ఇంకోటేంటే అధికారాలంటే ఇప్పుడు సీఎం అయినా, పీఎం అయినా, లేకపోతే మినిస్టర్స్ అయినా, వీళ్ళు అధికారం ఉందని వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, మరి అధికారం ఏమన్నా మరి ఈ శరీరానికి ఆ పదవి ఉంటే అంటే, శరీరానికి సంతోషము. మనసుకి ఒక సంతోషము. మరి ఆత్మపరంగా ఏ సంతోషము లేదు కదా! నీకు అధికారం ఉంది. కానీ, నువ్వు ఆత్మపరంగా ఎదగలేవు కదా! అంటే ఈ శరీరానికి సంతోషమైతుంది, మనసుకి సంతోషమైతుంది పదవి ఉందని. కానీ, ఆత్మకి ఏమి లాభం జరుగుతుంది? ఏ లాభము జరగట్లేదు. అంటే చూడండి, నువ్వు ఆత్మ ఎదుగుదల లేనప్పుడు నీకే పదవి ఉన్నా వేస్టే. అంటే నువ్వు ఇంత ఇంత సాధన చేయలేనప్పుడు ఆత్మహంతకుడివేగా. నువ్వు ఈ శరీరానికి, మనసుకి సుఖపెడుతున్నావు గానీ, ఆత్మని పట్టించుకోనప్పుడు నువ్వు ఆత్మహంతకుడివే. అంటే ఎన్ని పదవులున్నా సరే, సాధన లేనప్పుడు అది వ్యర్థమే అనేసి చెప్తున్నారు. మరి ఆశ్రిత పక్షపాతం అంటే ఇది ఏంటి అంటే మరి ఎంతోమంది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోములు గాని, మరి అదేంటి వికలాంగులకు గాని, మళ్ళీ ఇంకా ఓల్డ్ ఏజ్ అయితే ఏంది మరి ఇప్పుడు అనాథాశ్రమాలు గాని ఉంటాయి కదండీ! కొంతమంది ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినంక గూడా కొంతమంది పిరమిడ్స్ కట్టి, మరి ఎంతో మందికి వాళ్ళు భోజనాలు అవి ఇవి పెడుతా ఉంటారు. మరి అవి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో అయితే ఏంది, మరి అదే పిల్లలకైతే ఏంది, కొంతమంది వాళ్ళ డబ్బులతోని పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు నేను కాబట్టి ఇంతమంది నా ఆధ్వర్యంలో ఇంతమందిని నేను పోషిస్తున్నాను అని అంటే అహంకారం వచ్చినట్లే. అక్కడ నీ చేత చేయించబడుతుందే తప్ప, నువ్వు చెయ్యట్లేదు అన్నది గుర్తుంచుకుంటే వినయం వస్తుందండి. అంటే నేను నేను కాబట్టి నేనింతమందికి మరి పెన్షన్స్ ఇప్పిచ్చాను, ఇంతమందికి ఇవి ఇప్పిచ్చాను అంటూ ఉంటారు. కానీ అది నిన్ను ఆశ్రయించారని నువ్వేమీ అహంకారం పెంచుకోక్కర్లేదు అనేసి చెప్తున్నారు. ఇంకొకటేంటి అంటే, మరి ధనేషన, దారేషన, పుత్రేషన అండి. అంటే ఇదేంటి నాకు మంచి భార్య ఉందని అహంకారము. మంచి పిల్లలున్నారనే అహంకారము. అంటే నాకు ఆస్తిపాస్తులున్నాయనే అహంకారం. అంటే మంచి అనుకోగల భార్య ఉండొచ్చు. ఆ భార్య ఏమన్నా శాశ్వతమా? కాదు. పిల్లలు ఇప్పుడుంటారు, రేపెళ్ళిపోతారు పెళ్ళిళ్ళయిపోతే ఉద్యోగాలొస్తాయి. మరి వాళ్ళు ఉండరు. ధనమేమన్నా శాశ్వతమా? అది ఉండదు. అంటే అర్హతని బట్టి వచ్చింది. కానీ మరి దాన్ని జూసుకొని నువ్వు అహంకారం పెంచుకోకర్లే. ఇంకా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఏంటి అంటే నాకిలాంటి మంచి భార్యని, మంచి సంతానాన్ని ఇచ్చావు స్వామి అని కృతజ్ఞతలు చెప్పినప్పుడు అప్పుడు నువ్వు వినయంగా ఉన్నట్లు. అంటే అహంకారం అనేది పెంచుకోకోకుండా ఉంటావు. మరి ఈ రకంగా అహంకారాలన్నీ అంటే ఈ ఇన్ని అహంకారాల్లో నీకు ఏదో ఒకటి ఉంటుంది. అన్నీ ఉండక్కర్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్క ఎక్కువగా ఉండేది రూపమదము, విద్యామదము, ధనమదం ఉన్నాయండి. ఈ 3 ఎక్కువ మందికి రూపం ఉంటే యాక్టర్‌గా మనం వెళ్ళవచ్చు. మరి ధనం ఉంటే నువ్వు ఆ ధనంతోని పదవులు కొనుక్కోవచ్చు. మరి విద్య నువ్వు బాగా చదువుకున్నావనుకోండి, మంచి ఉద్యోగం వస్తుంది. కానీ ఇవన్నీ ఏవి నీవు భగవంతుడి దర్శనాన్ని చేపించలేవు గదా! నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తావో అప్పుడే నీకు భగవంతుడి దర్శనం వచ్చే మార్గంలోకి వస్తావు కానీ, ఎంత డబ్బున్నా, ఎంత పదవులున్నా, అంటే ఎంత రూపమున్నా నీకవేమీ సంతోషాన్ని, ఆనందాన్ని మాత్రం ఇవ్వలేదండి. సంతోషం అంటే మనసుకు సంబంధించింది. ఆనందం అనేది ఆత్మకి సంబంధించింది. మరి ఇవన్నీ ఇన్ని మదాలున్నప్పుడు మనని కిందికే పడేస్తాయండి. మరి పత్రిసారి ఏమంటారంటే, "నువ్వు పోగొట్టుకోవాల్సినవి పోగొట్టుకుంటే, పొందవలసినవి పొందుతావంటారు." ఏంటి పోగొట్టుకోవాల్సినవి అంటే, ఈ శరీరం నేను అనే భ్రాంతి వదిలితే
అప్పుడు మిగిలేదేంటయ్యా అంటే ఆత్మ. మనసు లేదు గదా! నువ్వు మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు ఈ శరీర భ్రాంతి పోతుంది. మనసు శూన్యమైనప్పుడు ఈ మనసు వెళ్ళిపోతుంది. మిగిలేది ఆత్మ. ఆత్మ ఉన్నప్పుడేంటి? నువ్వు వినయంగానే ఉంటావు. మరి ఈ మమకారం గూడా పోగొట్టుకోవాలండి. ఏంటి మమకారం వల్ల అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక వ్యాపారస్తుడే ఉన్నాడంట. వాళ్ళ ఇల్లు కొంత అడవికి దగ్గరగా ఉండేదంట. అంటే అతను ఒక సాధువు అక్కడ చెట్టు కింద పడుకొనుంటే, అది భోజనం టైం అయితే ఈ వ్యాపారస్తుడు ఏం చేశాడు, "రండి స్వామి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి. మీ పనే హాయిగా ఉంది. మీరు ఆ ధ్యాన మార్గంలో ఉన్నారు. అంటే నువ్వు గూడా రా నాయనా నేను నిన్ను తీసుకెళ్తాను. ఆ మార్గం చూపిస్తాను" అని ఆ సాధువు అంటాడు. కానీ నా పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలయ్యా. నేనిప్పుడు రాలేను. మరి తర్వాత పెద్దగయినంక వస్తా అనేసి ఆ సాధువుతో చెప్తాడు. ఆయనకి భోజనం పెడతాడు. ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత ఏమవుతుంది? సరే ఆ సాధువు మళ్ళీ ఆ పిల్లలు పెద్దగయినంకొస్తాడు. ఆ పిల్లలు పెద్దగయినంకొస్తే మళ్ళీ ఇప్పుడు అడుగుతాడు సాధువు. "రా నాయనా మరి పిల్లలు పెద్దగయిపోయారు గదా! నువ్వు రా మరి మళ్ళా మనం భగవంతుడి మార్గానికి అడిగావు గదా! ఆ రోజు. మరి నేను తీసుకుపోతాను రా" అంటే, "లేదు స్వామి ఇప్పుడే పిల్లలు సెటిల్ అయ్యారు. మరి వాళ్ళు వ్యాపారాల్లో వాళ్ళు అన్నీ చక్కగా చూసుకోవాలి గదా! వాళ్ళకి ఇప్పుడే అప్పజెప్పి రాలేను నేను. ఇంకొంచెం అన్ని బాధ్యతలు అయిపోయినంక వస్తాను" అనేసి అంటాడు. మరి అక్కడ ఏమవుతుంది? సరేలే సాధువు అని పాపం మళ్ళీ అడవి గుండా అటువైపే కదా అడవి అని అటు వెళ్ళిపోతాడు సాధువు. మళ్ళీ ఇంకో మూడోసారి వస్తాడు. అప్పుడేం చేస్తారు? ఆ మూడోసారి వచ్చేసరికి ఆ ఇంట్లో మళ్ళీ వాళ్ళ బాబు పిలుస్తాడు. ఆ పిల్లలకి పెళ్ళిళ్ళైతే ఆ బాబు "రండి స్వామి మా ఇంటికి భోజనాన్ని స్వీకరించండి" అంటే, "ఏంటి ఇక్కడ ఒకతను ఉండాలి కదా!" అంటే, "ఇప్పుడు ఆయనదేనండి సంవత్సరికము. మేము ఆయనదే తద్దినం పెడుతున్నాము" అని అంటాడు వాళ్ళ అబ్బాయి. సరేలే మరి ఆయనకి వినే అర్హత లేదు అని చెప్పేసి ఆ సాధువు భోజనం చేసి ఎందుకో కొంత ఆలోచిస్తాడన్నట్టు. ఆలోచించి ఆ ఇంట్లో అక్కడ ఎదురుగానే ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్కలోకి ఆ వ్యాపారి ఆత్మ కుక్కలోకొచ్చింది. అంటే కుక్కగా జన్మించాడు. ఆ ఇంటి ముందే కుక్కగా. కుక్కగా జన్మించి మరి చూసాడు. మరి దానికి మాటిచ్చాడు. సరే నువ్వు ఇప్పటికైనా సరే కుక్కగా ఉన్నావు గదా! ఇప్పటికైనా నాతో పాటు రా. నీకు మా భగవంతుని చేరే మార్గం చూపిస్తాను అంటే, లేదు స్వామి నేను సంపాదించిన సొమ్మంతా వాళ్ళకేమీ ఇవ్వకోకుండా ఈ చెట్టు కింద దాచిపెట్టాను. మరి నేనిప్పుడొస్తే ఈ చెట్టు కింద ఉన్న సొమ్మంతా ఎలా నేనిప్పుడు రాలేను. మీరు వెళ్ళండి మళ్ళీ వస్తాలే అని అంటాడు. సరే పాపం ఆ సాధువు సరే ఇన్ని సార్లు చెప్పినా వీడు రావట్లేదనేసి ఎళ్ళిపోతాడు. మళ్ళీ ఒకరోజొస్తాడు సాధువు. సాధువు వచ్చేసరికి అప్పుడు మళ్ళీ వాళ్ళింట్లోనే అది ఎట్లాగో అడవి గుండా దారి పక్కనే ఉంది గాబట్టి వాళ్ళింట్లోనే భోజనం తిని మళ్ళీ చూస్తాడు. అక్కడొక పాముంటుంది. ఆ పాముంటే అతని తన చేతిలో ఉన్న నీళ్లు చల్లి పాముకి మాటిస్తాడు. "ఏంటి నువ్వు మళ్ళీ పాము జన్మెత్తావా? మరి ఇక్కడి నుంచి రావా? ఇప్పటికైనా రా వెళ్ళిపోదాము" అంటే, "లేదు స్వామి మరి వాళ్ళకి ఆస్తి అప్పజెప్పలేదు గదా! మరి ఈ పాముగా ఎత్తి ఈ చెట్టు కింద ఉన్న సొమ్ముకి ప్రొటెక్షన్‌గా ఉన్నాను" అంటాడు. సరే నీవెన్ని జెప్పినా నీ కర్మ నువ్వు వినవురా నాయనా అని అనుకుంటాడు. అనుకోని సరే ఇప్పుడు ఆ సంపద ఆ పిల్లలకి అప్పచెప్పాలి గదా! ఈయనేం జేస్తాడు, నాయనా మీ తండ్రి గారు చెట్టు కింద సంపదలన్నీ పెట్టారు. కానీ అక్కడ ఒక పాముంది అని చెప్తాడు. ఆ పిల్లలేం జేస్తారు, వాళ్ళ తండ్రి అని ఏం తెలీదు కదా! వాళ్ళేం జేస్తారు బడత తీసుకొచ్చి దాన్ని చంపేస్తారు. అప్పుడు ఆ పాము రూపంలో ఉన్న ఆత్మ ఆ సాధువుకేసి చూస్తా ఉంటది. నేనింకేం చేయలేను. నీ కర్మ నువ్వు అనుభవించని ఆయన ఎళ్ళిపోతాడు. అంటే ఆ పాము ఆకారంగా ఎత్తినా గాని ఆయనకి ఇంకా మమకారం పోలేదు. నీ సావు నువ్వు సావు. నేను నా దారిన నేను పోతానని సాధువు వెళ్ళిపోయాడు. అంటే చూడండి ఆ మమకారం అనేది ఎంతగా కింద పడేసిందో. ఆ మమకారం ఉండకూడదని రోజు సార్ చెప్తా ఉంటారు. అంటే ఈ మితిమీరిన మమకారం ఉండొద్దురా! మితిమీరిన మమకారం ఉండొద్దు. ఎందుకంటే మనం ఎదుగుదల ఆగిపోతుంది. ఆత్మపరంగా ఎదగలేము అని చెప్పడానికి ఇంత కథ చెప్పవలసొచ్చిందండి. మరి ఇవన్నీ ఎలా పోగొట్టుకోవాలి నాయనా? ఏం చేస్తే ఇవి పోతాయి ఈ అహంకార మమకారాలు అంటే 4 విషయాలు చెప్పారండి. ప్రతి వ్యక్తి కూడా నాకు వృద్ధాప్యం వస్తుంది. ఫస్ట్ పాయింట్‌గా అంటే ఏ వ్యక్తికైనా సరే ఇప్పుడు నువ్వు యవ్వనం ఉందని గర్వించకు. ప్రతి వ్యక్తికి కూడా ముసలితనం వస్తుంది. అప్పుడు నీ ఇంద్రియాలన్నీ పటుత్వం కోల్పోతాయి. కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు.
అప్పుడేంటి, నీ యవ్వనంలోనే నువ్వు చేయవలసిన సాధన చెయ్యి. నువ్వు పొందవలసిన జ్ఞానం పొందు. నీ నీ జ్ఞానాన్ని పంచు. అప్పుడు నువ్వది నాకు కూడా వృద్ధాప్యం వస్తుంది అన్నప్పుడు ఈ అహంకారం తొలగిపోతుంది. ఫస్ట్ పాయింట్‌గా చెప్పారు. అంటే అహంకారం తొలగిపోవాలంటే నాకు కూడా వృద్ధాప్యం వస్తుంది అన్నప్పుడు ఈ అహంకారం తొలగిపోతుంది. రెండవ పాయింట్‌గా ఏం చెప్పారంటే మరి నాకు కూడా అనారోగ్యం ఒస్తుంది. ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని ఆహ్, ఏమి ఎగిరి ఎగిరి పడక్కర్లే. ఇప్పుడైతే ఈ కాలంలో ఎవ్వరు నేను హెల్తీ అన్న ఒక్కడు గూడా లేడు. అందరూ నాకు బాలే, నాకు బాలే, నాకు బాలే అని అనేటోడే తప్ప, నాకు బాగుంది, ఐ యామ్ పర్ఫెక్ట్ అన్నోడు ఒక్కడు గూడా లేడండి నాకు దెలిసి. అంటే ఏదో ఒక డిసీజ్‌తో, ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూనే ఉన్నాడు. అంటే నాకు ఆరోగ్యంగా ఉన్నానన్న ఎగిరి పడకు. అనారోగ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక టైంలో ఏ వ్యక్తికైనా అనారోగ్యం వస్తుంది. అది గుర్తుపెట్టుకో అనేసి అంటున్నారు. అంటే అప్పుడు అహంకారం ఉండదు. అంటే ప్రతి వ్యక్తికి గూడా కొంతమంది చూడండి, కొంతమందికి ఏదో వారి కర్మానుసారంగానో ఏదో రకంగా ఇబ్బంది పడుతుంటే, మీకెప్పుడు జబ్బులేనా? ఏంటో మీరేమి తినకపోవడం వల్ల ఇవన్నీ వచ్చాయేమో. మరి తిన్నోడికి రావట్లేదా అండి? 5 స్టార్ భోజనం చేసేవాడికి రోగాలు రావట్లేదా అంటే, వస్తున్నాయి. మరి వాడి తిండి ఎక్కువై వస్తున్నాయా? వీడికి తిండి లేక వస్తున్నాయా? అంటే, వాడి కర్మానుసారంగా తెచ్చుకున్నవి ఖచ్చితంగా రోగాల రూపంలో వస్తుంది. మరి నేను బాగున్నానని ఇప్పుడు ఎగిసి పడక్కర్లేదు. ఏదో ఒక రోజుకి అనారోగ్యం ఖచ్చితంగా వస్తుంది. అది గుర్తుబెట్టుకో. అహంకారం అనేది రాదు అంటున్నారు. మూడోదేంటి అంటే ప్రతి వ్యక్తికి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే మరణం ఖచ్చితంగా వస్తుంది. నువ్వేమి చింతపడక్కర్లే. ఇప్పుడు ఏంది ధర్మరాజుని యక్షుడు అడుగుతాడంట. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటయ్యా అంటే, నా ముందు వాళ్ళందరూ తాత చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు, అందరూ పోతున్నారు గానీ నేను మాత్రం పోననుకోడే పిచ్చి భ్రమలో ఉంటాడు మానవుడు. వీడికి కూడా ఏదో ఒక రోజు వస్తుంది పోయే రోజు. అది గుర్తుపెట్టుకోవట్లేదు మానవుడు అంటాడంట. అంటే ప్రతి వ్యక్తికి మరణం అనేది సహజం. నేను గూడా మరణిస్తాను. కానీ జ్ఞాని ఏమనుకుంటాడు? ఎ ఈ ఎప్పుడుంటానో తెలీదు, ఎప్పుడు పోతానో తెలీదు. నాకు ఉన్న సమయాన్ని నేను ఈ జ్ఞానాన్ని పెంచుకొని, ఇక్కడ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందుతూ, ఇక్కడ ఆనందమే కాకోకుండా ఊర్ధ్వలోకాల్లో గూడా నేను ఆనందం పొందుతాను. అంటే తనకున్న సమయాన్ని వేస్ట్ జేయకోకుండా, దీన్ని ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, సాధన చేయడానికి, తన జ్ఞానాన్ని పంచడానికే వినియోగిస్తాడు. అంటే మరణం అనేది సహజం అన్నది గుర్తుపెట్టుకున్నప్పుడు, నీకు అహంకారం పెరక్కోకుండా ఉంటుంది అనేసి చెప్తున్నారండి. ఇంకొక నాలుగో పాయింటొచ్చేసి, ఇప్పుడు నాది, నాది అంటున్నావు. ఈ ధనమైనా, ఆస్తులైనా, పాస్తులైనా ఏవైనా పిల్లలైనా నావి, నావి అంటున్నావు. ఒక ఏదో ఒక రోజు నువ్వైనా వదిలి వెళ్తావు. లేకపోతే నిన్నైనా అవి వదిలి వెళ్తాయి. అంతే గదా! ఇప్పుడు ఈ ఈ ఈ భూమి ఇప్పుడు మీ తాతగారు నీకొక 10 ఎకరాలు ఇచ్చారనుకో. ఆ భూమి ఆయన వదిలితేనే గదా నీకొచ్చింది. ఇప్పుడు నీ 10 ఎకరాల్లో నీ పిల్లలిద్దరున్నారనుకో చెరో 5 ఎకరాలు నువ్వివ్వాలి. నువ్వివ్వలేకపోయినా వాళ్ళేనంచి నువ్వు పక్కకు తప్పుకో. నువ్వివ్వవో సావో నేనే తీసుకుంటా అని దౌర్జన్యంగా అయినా చేసి తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో అంత ఫాస్ట్‌గా ఉంది. అంటే నువ్వివ్వక్కర్లే నేనే తీసుకుంటా. అట్లా గుంజుకొన్నా తీసుకుంటారు. అవసరమైతే నిన్ను చంపైనా తీసుకుంటారు. అంటే నావి, నావి అన్నవి నిన్నైనా వదిలిపెడతాయి. నువ్వైనా వదిలిపెడతావు. అది గుర్తుంచుకో. అహంకారం పెంచుకోకు అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా సంపదలు ఇవన్నీ కూడా వేరు వేరు లోకాల నుంచి వచ్చిన ఆత్మలు. ఒకరు ముందు, ఒకరు వెనక వెళ్ళిపోవాల్సిందే. ఏది ఇక్కడేం ఉండదు. ఉన్నంత కాలం నీ బాధ్యతే. భర్తగా నీ బాధ్యత, భార్యగా నీ బాధ్యత, తల్లిదండ్రులుగా నీ బాధ్యత. ఇవి చూసుకుంటా అహంకారం పెంచుకోకుండా నీకున్న సమయాన్ని, నీ వాక్కు, నీ ధనాన్ని, ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి వినియోగించినప్పుడు అప్పుడేంటి ప్రశాంతంగా ఉంటుంది. నీకు సాధన చక్కగా కుదురుతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు. ఇంకా అత్తగారిని నేను నా మాటే వినాలి, నా మాటే వినాలంటే వాళ్ళకి తలకాయ నొప్పొస్తుంది. అందుకే మనం వాళ్ళని వదిలేసామనుకోండి, వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. మనం హాయిగా ధ్యాన సాధన చేసుకోవచ్చు. అంటే పెళ్లి చేయడం వరకే మన బాధ్యత. పెళ్లి అయినాక వాళ్ళ బాధ్యతే. అంటే మనకి ఏ సంబంధం లేదు. ఏదో నాన్న, అమ్మ సలహా ఇవ్వమంటే ఇవ్వాలి. అది కూడా వాళ్ళ ఇష్టమైతే అంగీకరిస్తారు. లేకపోతే లేదు. అప్పుడు కూడా మనం ఫీల్ అవ్వక్కర్లే. అంటే మనం అడిగితేనే చెప్పాలి. అడక్కోకుండా ఉంటే అసలు చెప్పకూడదు. అలా ఉన్నప్పుడే మనకి ప్రశాంతంగా ఉంటుంది. సాధన అనేది చక్కగా కుదురుతుందండి.
మరి ఇంకోటేంటంటే, ఇప్పుడు నా జీవితంలో కష్టాలు గానీ, సుఖాలు గానీ, ఏది అయినా నా కర్మ ఫలమే. అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. వేరెవ్వరూ కారణం గాదు. అంటే నా జీవితంలో సుఖమొచ్చినా నేనే, దుఃఖమొచ్చినా నేనే. వేరెవ్వరు కారణం గాదు. నా కర్మకి కారణం నేనే. అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని అనుకున్నప్పుడు ఇంక బాధనేది ఉండదండి. అంటే ఇప్పుడు నేనే కదా చేసుకొనొచ్చింది. ఇప్పుడు సుఖాలు అనుభవించడం నేను చేసుకొచ్చుకుందే. కష్టం అనుభవించడం నేను చేసుకొచ్చుకుందే. మరి ధనం ఉందని నువ్వు ఎగిరి పడక్కర్లేదు. అట్లా అనేసి వాళ్ళు ధనం లేదని బాధపడక్కర్లేదు. అర్హతని బట్టి నీకు సంపదలు ఇవ్వబడ్డాయి అంతే. కానీ అప్పుడు గతంలో అతను అర్హత లేదు కాబట్టి ఇప్పుడు మామూలు జీవితం గడుపుతున్నాడు. రేపు అర్హతొస్తే రేపు తను గూడా హైఫైగా బతకొచ్చు. కానీ నువ్విప్పుడు దానికి చూసుకొని అహంకారం పెంచుకోకు. నీకంటే తెలివిగల వాళ్ళు, నీకంటే గూడా ఎక్కువ కృషి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మరి వారికెందుకు సంపాదన రాట్లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? అంటే నీకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ఒక ఇంట్లో నలుగురు కష్టపడతారు. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుందంటే అర్హత లేదు. అర్హత అనేది తెచ్చుకోలేదు. తెచ్చుకోనప్పుడు అలా కష్టపడి జీవించాల్సి వస్తుందండి. మరి కొంతమందికి ఇట్లా పట్టుకుంటే బంగారం అవుతుంది అంటే వాడు గత జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్లే గాని, నీ తెలివితేటలేమి కాదు అంటున్నారు పత్రిసారు. అంటే నీ తెలివి వల్ల ఇప్పుడేం సంపదలు రాలే. గతంలో చేసుకున్న పుణ్యం వల్లే నీవు ఇప్పుడు అనుభవిస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. నీకంటే పని ఎక్కువ చేసేవాళ్ళు, నీకంటే కష్టపడేవాళ్ళు, తెలివితేటలున్న వాళ్ళు గూడా ఉన్నారు. కానీ నేను సంపాదిస్తున్నాను. నా తెలివితేటలే నేనింత అని అహంకారం పెంచుకోకు అనేసి అంటున్నారు. ఇప్పుడు చూడండి. మనం అహంకారం పెంచుకోకపోవడం వల్ల అంటే బుద్ధుడు చెప్తాడు. ప్రాపంచిక జీవితంలో తృప్తితో జీవించు. ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తితో జీవించు. అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎంత తెలుసుకున్న జ్ఞానం అనేది అనంతమైందండి. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అన్న తపనతో ఉంటేనే ఈ జ్ఞానం నేర్చుకుంటాము. అమ్మో! నేను ఎక్కువ చేసేసాను. ఇంత సాధన చేసేసాను. ఇన్ని క్లాసులు చెప్పేసాను అని అహంకారం పెంచుకున్నావా మళ్ళా మొదటికొచ్చేస్తావు. అంటే ఈ క్లాసులు చెప్పినా, ఈ సాధన చేసినా అది గురువిచ్చిన జ్ఞానమే. చెప్పే చెప్పేలాగా చేసింది గురువే. చెప్పించేది భగవంతుడే. అసలు నేను నిమిత్త మాత్రాన నాదంటూ ఏదీ లేదు. అని అన్నప్పుడు ఈ అహంకారం రాదు. అంటే 4 క్లాసులు చెప్పి, 4 శాలువాలు కప్పి, ఎప్పుడైతే ఎవరైనా పొగుడుతారో అది మన కాళ్ళకి బంధమంట. అంటే పొగడ్తలనేవి మన ఎదుగుదల అనేది ఆపేస్తుంది. అంటే పొగడ్త మనకి మనం రికార్డులు సంపాదించుకోవడం గొప్ప కాదండి. దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప అంటారు. అంటే నలుగురు పొగిడారంటే 100 మంది తిడతారంట. అంటే చూడండి పొగడ్త అనేది మనని కింద పడేయడానికే తప్ప మన ఎదుగుదలకి కాదు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఈ అహంకార, మమకారాలు పోగొట్టుకోవాలి అంటే నాకు వృద్ధాప్యం వస్తుంది. నాకు అనారోగ్యం వస్తుంది. నాకు మరణం వస్తుంది. ఏది అంటే నన్నైనా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. నేనైనా వాటిని వదిలిపెట్టేసి వెళ్తాను. ఏది శాశ్వతం గాదు. నా జీవితంలో ఏమి జరిగినా నా కర్మ ఫలాలే. వేరెవ్వరు కారణం గాదు. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ శరీరం నేను అనుకుంటే అహంకారం వస్తుంది. నేను ఆత్మని అనుకుంటే వినయం వస్తుందండి. ఎప్పుడైనా ఆత్మ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందాలి అనుకున్నప్పుడే మనకి ఆనందం అనేది వస్తుంది. మరి ప్రపంచం వైపు తిప్పి ఉన్న మనసు సత్యాన్ని చూడలేదండి. అంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అన్న భావంతోనే ఉంటుంది. సత్యం అనేది వాళ్ళకి కనపడదు. కానీ ఎప్పుడైతే ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదు, పరమాత్మ మెచ్చితే చాలు, లోకులు మెచ్చడం కాదు, లోకేశ్వరుడు మెచ్చితే చాలు అన్నది నువ్వు దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఈ అహంకార, మమకారాల్ని పక్కన బెట్టేసి, నీ దృష్టి భగవంతుని మీద శ్వాస మీద ధ్యాస పెట్టి, ధ్యానం చేస్తూ, ఈ సాధనని కొనసాగిస్తూ, నీవు ఎంత ఎదగాలో ఈ జన్మలో అంత ఎదిగితే, నీ లక్ష్యం గట్టిగా ఉన్నప్పుడు, నువ్వు చేసే సాధన, కృషి బట్టి ఈ జన్మలోనే ఎదగొచ్చండి. అంటే నువ్వు చేసే సాధన బట్టి ఉంటుంది. ఏది ఏమైనా నువ్వు చేసే కృషిని బట్టి ఉంటే, ఈ అహంకార, మమకారాలనేవి మనని ఆత్మపరంగా ఎదక్కోకుండా కిందకి దిగజారుస్తూ ఉంటాయి. అందుకే మనం ఎప్పుడైనా సరే ఇవి పెరక్కోకుండా ఎంత పెరుగుతున్నాయా, ఎక్కడ పెరుగుతున్నాయనేది మనల్ని మనమే గమనించుకుంటూ ఉండాలి. గురువు గూడా మనల్ని గమనిస్తూ ఉంటాడండి.
గురువు సాంగత్యం అందుకే సత్యం తెలిసిన వారితో సాంగత్యము అంటే సద్గురువు సాంగత్యం ఉన్నప్పుడు ఎక్కడ అహంకారం, మమకారాల్లో పడిపోయినా గురువు ప్రతిరోజు ఇక్కడ పడిపోతున్నామని గురువు గుర్తు చేస్తూ ఉంటాడండి. అంటే గురువు లేని విద్య గుడ్డిదే. మరి ఎదుగు బొదుగు ఉండదు. చేస్తున్నారంటే చేస్తున్నారు కానీ మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో మనకే తెలియకోకుండా జరుగుతుంది. అంటే ఈ అహంకార, మమకారాలు పోగొట్టుకున్నప్పుడు నువ్వు ఆత్మపరంగా, ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతావండి. థాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా